అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి. అన్నా జగన్ అన్న ఎక్కడన్నా కనిపిస్తున్నానా? అన్నా నా పేరు శ్రీనివాసరెడ్డి అన్న, బసిరెడ్డిపల్లి గ్రామం. అన్నా ఈరోజు మీరు నవరత్న పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఆ నవరత్న పథకాల వల్ల మాలాంటి పేద ప్రజలందరికీ 4,000 నోట్లో పోతున్నాయంటే దానికి కారణం మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాల వల్లే. అన్నా ఇంకోటన్నా, పరిపాలన అంటే ఏంటో 2 ఎగ్జాంపుల్ చెప్తా అన్న. నాడు పరిపాలన ఎలా ఉండేదంటే కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ నేడు పల్లెటూర్లకు పరిపాలన తీసుకొచ్చింది ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రమే. ఎందుకంటారా, నాడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ప్లస్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, టీసీ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా మండల స్థాయి ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి రోజు కానీ ఈ ఇయర్ వచ్చేసరికి ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెటూర్లకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత కూడా మన అన్న వల్లే సాధ్యమవుతుంది. ఇంకోటన్నా, మీకు ఒక చిన్న సలహా చెప్తున్నా అన్న. ఒకటన్నా, గుంపులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ కానీ వీళ్ళంతా భయపడుతున్నారంటే నీలాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులను చూసి ఆ తోడు దొంగలందరూ కూడా భయపడి ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే సర్వనాశనం చేయాలని కూడా చూశారన్న. కానీ మొన్న 1వ తారీఖు పెన్షన్ విషయంలో మా గ్రామం నుంచి నేను చూశాను. 4 ఊర్లు ఉన్నాయి మా ఊరు తరఫున, అది మా పంచాయతీలో. ఆ 4 పంచాయతీల నుండి సచివాలయానికి రావాలంటే తగ్గిపోయిన ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే నాలాంటి వాళ్ళు కావచ్చు, పెన్షన్ తీసుకునే విషయంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలను కల్లారా మొన్న 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మొత్తం ఆ 3 డేస్ చూశానన్న. పైన రాష్ట్రంలో ఇంద్రుడు మీరైతే, దర్శి నియోజకవర్గానికి ఇంద్రుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మాత్రమే. ఓకే అన్న, ఓకే నెక్స్ట్ ఇందాక మాట్లాడండి. హలో, జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి. శివప్రసాద్ రెడ్డి గారికి కూడా మరీ వెంకయ్యమ్మ గారికి మా చుట్టాలే వాళ్ళు. మీరందరూ బాగుండాలి. మాది లక్ష్మీనారాయణపురము. నేను ఎంగడ సుబ్బుల్ని, శివారెడ్డి వాళ్ళ అమ్మని శివ. బాగుండాలి, మళ్ళీ మన జగన్ అన్నే రావాలి. అందరిని వారంటీలను తీసేసి అంత అవస్థ పెడుతున్నాడు ఆ చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు అంత కుళ్ళు కొట్టరా? వాడికి మనం చూస్తే అంతలా కొట్టరా? వాడికి ఎందుకు అసలు అట్లా చేయకూడదయ్యా. నువ్వైనా బాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని మించి చేస్తానవయ్యా. నువ్వు నిన్నే కోరుకుంటున్నావు. వారంట్లే రావాలి మాకు. మా ఊరికి దూరం కొత్తపల్లె. మేము నడిచిపోలేకపోతున్నామయ్యా. ఇది ముసలా ఉంది. ఈ ముసలాకి ఏమి లేదయ్యా. అబ్బా, కొడుకులు లేరు, పిల్లలు లేరు. మా ఇంట్లో ఉంచుతున్నాం. ఏముంది రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా. ఏమొక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి, ఏమొక మాత్రం సాయం చేయాలి. శివ వాళ్ళ అమ్మని, నేను శివారెడ్డి అమ్మని. జై జగను, జై జగను, జై జగను. పెన్షన్లు ఆపేసి 33 మంది ప్రాణాలను చంద్రబాబు తీసేసుకున్నాడా? అయ్యా జగన్మోహన్ రెడ్డి, శివారెడ్డి, శివన్న, వెంకాయమ్మ, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు. మాది దర్శి క్రిస్టియన్పాలెం. అయ్యా, మీరు చేసిన మేలులు మరవలేమో. మాకు మీరంటే చాలా పిచ్చి. కానీ ఎన్నెన్నో మాట్లాడాలని ఇప్పటికి కూడా అనుకున్నాను. కానీ మైక్ తీసుకునేసరికి ఎట్లా ఉంది. కానీ మీరంటే మాకు చాలా ఇష్టము. వాలంటరీ వాళ్ళని కూడా తీసేయాలని చెప్పని అనుకుంటున్నారు. కానీ అది మాత్రం కుదరదయ్యా. చంద్రబాబు నాయుడు ఎంతమందిని తెచ్చుకున్నా, ఎంతమంది గూడుపుట ఆయన అయినా, 100 మందిని తెచ్చుకున్నా కూడా మీరే రావాలి. కానీ అన్న, నేనైతే మీ నాన్నగారు చనిపోయినప్పుడు నా భర్త నాన్నగారు అంటే ఎంతో ఇష్టము. కానీ చనిపోయినప్పుడు కూడా ఏడ్చి 2 రోజులు కూడా మేము అన్నం తినకుండా టీవీ కాడే కూర్చున్నామన్నా. కానీ ఇప్పుడు నా భర్త అయితే లేడు, చనిపోయాడు. ఎప్పుడైనా జగన్ మాత్రం మనం మర్చిపోవడానికి లేదు. జగన్ అన్నని ఏ పార్టీ వద్దు మనకి, జగన్ అన్న పార్టీ అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పని మాకు మీరంటే మాకు ప్రాణం అన్న. అందరికీ పథకాల గురించి అన్న, పథకాలు చెప్పాలని ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి అందరికీ చాలా సంతోషంగా ఉంది. నిన్న శివన్న క్రిస్టియన్పాలెం వచ్చినా కూడా అన్నకే తెలిసిపోయింది మేము ఎంత పూలతో ఆయన్ని సంతోష పెట్టామో. కానీ మీరు కూడా మాకు అంతే సంతోషం అన్న.
కానీ నేను ఎప్పుడెప్పుడు నేను తాడేపల్లి కూడా వచ్చి జగనన్నం చూద్దామా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను, కానీ అది నాకు కుదరలేదన్నా. ఇప్పుడైతే నీ కాడికి వచ్చి దగ్గరికి వచ్చి చూడాలని ఉందన్నా జగనన్న. కానీ అన్న విజయమ్మ గారు కన్నది మీరు ప్రజల కోసమేనన్నా.